తాతలను రుణ కష్టాలు వెంటాడుతున్నాయి. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు రైతన్నలు. పాత బాకీ కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో రుణాల కోసం ప్రైవేటు బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. ఖరీఫ్ పంట ఖర్చులకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో పంట రుణాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రుణ వార్షిక ప్రణాళిక ఖరారైంది. 4,954 కోట్ల రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బ్యాంకర్ల వారిగా టార్గెట్లు నిర్దేశించారు. అయితే చాలా బ్యాంకులలో ఇప్పటివరకు నగదు చెల్లించడంలో, రుణాలు ఇవ్వడంలో మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాంకులకు వెళ్ళిన రైతులకు నిరాశ ఎదురవుతుంది. ప్రస్తుతం మనం వర్ధనపేట నియోజకవర్గంలోని అలహాబాద్ బ్యాంకు వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం రైతులు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, రుణాల కోసం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, అంటే బ్యాంకు వచ్చారు, మీకు రుణాలు మేము ఇస్తున్నాము, రైతులకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని చెప్తున్నారు అధికారులు. మీకు వచ్చినాక ఎట్లాంటి సమాధానం ఇది? మేము ఒక సంవత్సరం కింద 80,000 తీసుకున్నామండి. 5 ఎకరాలు పెట్టి 5 ఎకరాలకి 80,000 ఇచ్చేసారు. మొన్న ఆవు లోన్ వచ్చిందంటే నేను బ్యాంకు వచ్చేసాను. బ్యాంకు వచ్చేసినాక ఏమైంది, ఇట్లా 4వ విడతల రుణమాఫీ అని చెప్పాక కూడా ఆ మెత్తి కిందనే పోయి చెప్పేశారు. అయితే మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ వేరే వ్యక్తిని తీసుకొస్తే గదే చెప్పిండు. మళ్ళీ మరి ఇప్పుడు డబ్బులు ఎందుకంటే అంటే 80,000కు రుణమాఫీ బోను మళ్ళీ 90,000 లెక్క చెప్పిండండి. మరి రుణమాఫీ అలా ఏమైందో మరి మనకు తెలియదు. అది సో చెప్పండి, అంటే మీరు చెప్పండి, లోన్ కోసం వచ్చినప్పుడు మీకు ఎట్లాంటి సమాధానం ఎదురవుతుంది, ఏం చెప్తున్నారు బ్యాంక్? మాపైంది లెక్క లేదు, చెప్పుడు లేదు. ఏంటంటే సో అన్నాడు రాపో, మళ్ళీ తర్వాత రాపో అంటాడు. అవి బండి పర్లేదు అంటాడు. ఇంతవరకు ఈ బుక్లో పర్లేదు అంటాడు. ఇంకా ముగ్గురు మా పిల్లలు ఉన్నాయి, ఇంకా 2 రైతులు వేరే రైతులు ఉన్నాయి, ఎవరి వాళ్ళే. ఏం చెప్తున్నారు మరి అసలు? పర్లేదంట. మాఫీ అయిందని ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రకటన చేస్తుంది, తిన్నట్టే అనిపిస్తుంది కానీ పని లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది, మీకు రుణాల కోసం ఎట్లాంటి ఇబ్బందులు? మీకు ఇబ్బంది ఉండే ఈ చెట్టు కింద నిలబడతాను, విపరీతమైన ఇబ్బంది ఉండే చెట్టు కింద నిలబడతాను. లేకపోతే మేము ఇక్కడ ఎందుకుంటే మా దగ్గర డబ్బులు ఉంటే బైక్ అనే ఉంది, డబ్బులు లేకని ఈ బ్యాంకుల చుట్టూ తిరుగుతాను. ఎన్ని రోజులు తిరిగాడు? ఇప్పటికి వారం రోజుల కానీ తిరుగుతాను. వారం రోజులు అంటే మొన్నటి 3 రోజులు బంద్ కాక అది వరకు వారం రోజుల కానీ తిరుగుతున్నాం. రుణమాఫీ అమలైంది అసలు? మాకు రుణమాఫీ కాలేదు సార్. నేను బుక్ పట్టుకొని మే నెలలో వచ్చిన. మే నెలలో వచ్చి చూస్తే వాళ్ళు కాలేదన్నారు. మళ్ళీ నిన్న వచ్చి చూస్తే ఒక 60,000కు 58,000, ఒక 100-800 అని చెప్పిండు. మరి ఇప్పుడు ఇంతవరకు చూస్తే మళ్ళీ మాఫీ కాలేదు. మళ్ళీ డబ్బులు కావాలని అంటే మేము బయట బంగారం కుదబెట్టుడు ఇట్లా ఫైనాన్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కేసీఆర్ సార్ మన వార్తలలో మొత్తం మాపైందని చెప్తాను. మొత్తం 4 విడతలు మాపైందని అంటాను. నిన్న బుక్ పట్టుకొచ్చి చూస్తే మాఫీ కాలేదని చెప్పింది. సో బుక్యా పాండ్యా, సో మీకేం చెప్తున్నారు ఇక్కడ రైతులకు? వస్తే మీకు రుణమాఫీ అమలు అయిందా లేదా, కొత్త రుణం ఇస్తున్నారా లేదా? కొత్త రుణం ఎక్కడ సార్, ఈ రుణమే మాఫీ కాలే. ఇంకా కొత్త రుణం ఇవి కట్టాలంటేనే మాఫీ ఇస్తున్నారట, మళ్ళీ కొత్త ఇస్తున్నారట. మీకు ఎంత తీసుకున్నారు? నేను 36,000 తీసుకున్నా. ఇప్పుడు ఆ లోను మాఫీ అయిందని చెప్పి అవి కాకుండా మళ్ళీ 32,000 చిల్లర ఉన్నది ఇక్కడ అకౌంట్లో బ్యాలెన్స్. అప్పు వడ్డీ మాత్రమే కట్టేది. అది రుణాలు ఇచ్చేది మనుషులకు కానీ వడ్డీకి బ్యాంకులకు మాత్రమే సరిపోతుంది. అది మాలాంటి వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఇంకా ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా వీళ్ళకు రుణమాఫీ అమలైందని ప్రభుత్వం చెప్పింది. అయితే రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు, ఇంకా దానికి వడ్డీ కట్టాల్సి ఉంది అని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. వడ్డీ కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వలేమని తేల్చేస్తున్నారు. దీంతో ఈ రైతులంతా కూడా ప్రైవేట్ బ్యాంకుల వైపు పరుగులు తీస్తున్నారు. తమ వద్ద ఉన్న బంగారం, ఇతర వస్తువుల్ని తాకట్టు పెట్టుకుని ఖరీఫ్ సీజన్ని కొనసాగిస్తున్నారు. రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు తక్షణం రుణాలు అందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంత ఉంది. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.